నమస్కారం. రండి. ఇదండి మా వంతు వచ్చిన బాధ. ఓకే, కూర్చోవా. ఏం పేరు నీ పేరు? నా పేరు మనోహర్ సార్. ఏం చదువుతున్నావు? నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. మీ నాన్నగారా? అవును సార్. ఓకే, సరే, మీ నాన్నతో మాట్లాడతాను. చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు? ఆ బాబు మెడిసిన్ చదువుతున్నాడు కదా, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? సార్, అందరి పిల్లల్లో మా అబ్బాయి ఉండింటే పర్లేదు సార్. కానీ వీడు అందరితో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ శుభ్రంగా ఉంటున్నాడు సార్. అది మంచిది కాదంటే వినట్లేదు సార్ మా వాడు. అంటే ఎందుకు శుభ్రంగా ఉండడం మంచిదే కదా, మీరు ఎందుకు మంచిది కాదు అని అంటున్నారు? అదే సార్, మంచిగా ఉంటే మాకు ప్రాబ్లం లేదు సార్. కానీ అది చాలా రెట్లు ఎక్కువ చేస్తున్నాడు సార్. అది నేను మంచిది కాదు అని చెప్తే వినట్లేదు సార్ మా అబ్బాయి. ఓకే, కాసేపు మీ అబ్బాయిని అడుగుతాను, తర్వాత మీతో మాట్లాడతాను. మనోహర్, ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నావు కదా, మీ నాన్న చెప్పాడు కదా ఇంతసేపు, అదంతా నిజమే అంటావా? అవును సార్, అదంతా నిజమే సార్. అంటే ఆయన చెప్పేది అంత ప్రాబ్లమాటిక్గా ఉందా, ఇబ్బందికరంగా ఉంటుందా నీకు? అంటే అది నా అలవాటు నేను అనుకున్నాను సార్. అది నేను అంటే నా వస్తువులను పరిశుభ్రంగా పెట్టుకోవడం, నా వస్తువులను నేను క్రమబద్ధంగా పెట్టుకోవడం, అది వీళ్ళకి నచ్చట్లేదు సార్. ఇంకొంచెం వివరంగా చెప్తావా? అంటే ఎందుకు ఇలా అయింది, ఎప్పుడు మొదలైంది అనేది చెప్తావా? చెప్తాను సార్. మొదట్లో నేను మంచిగానే ఉండేవాడు సార్. అంటే అంటే ఏదైనా ముట్టుకుంటే దానివల్ల నాకు దుమ్ము లేక మట్టి అంటుకొని ఏదైనా క్రీములు వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను సార్. తర్వాత అది ఎంత ఏం పట్టించుకోకుండా సర్ది చెప్పుకొని వెళ్ళిపోయేవాడు సార్. అలా వెళ్ళినప్పుడు అదే ఆలోచనతో ఉండేవాడు సార్. అంటే ఇంకా ప్రతిసారి అదే ఆలోచిస్తూనే ఉంటాను. అంటే అలా ఆలోచన కూడా చేయలేకపోయేవాడు? అవును సార్, అదే ఆలోచన సార్. ఏం ఉండదు సార్ నాకు, దాని మీదే ఆలోచిస్తూనే ఉంటాను సార్. నీ చదువు మీద ఎట్లా ఉంటుంది కాన్సన్ట్రేషన్? అది అప్పుడైతే అప్పుడు కొద్దిగా చూసేవాడిని సార్ మంచిగా స్టడీస్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆలోచన ఇంకా పెరిగిపోయాయి సార్. నేను వెళ్ళి అలా చదువుతున్నప్పుడు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటేనే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే అలా చేయడం వల్ల హ్యాండ్ వాష్ ఎక్కువ చేసుకోవడం వల్ల నా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. నేను ఎన్నిసార్లు అలా చేయగడుకుంటున్నావు? క్లాస్ చదివిన ప్రతిసారి వెళ్ళాలి అనిపిస్తుంది సార్. ఎంతసేపు కడుగుతున్నావు? 10-15 మినిట్స్ పడింది సార్ హ్యాండ్ వాష్ నాకు. ఎంతసేపు మీ అబ్బాయి చెప్పాడు కదా, ఇప్పుడు మీరు తరపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. చిన్నప్పుడు బాగానే ఉండేవాడు సార్. ఎప్పుడైతే ఈ ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యాడో ఎక్కువ అయిపోయింది సార్. కాలేజ్ నుంచి వచ్చినప్పుడే ఇల్లు శుభ్రంగా లేదనేవాడు సార్ మొదట్లో. సరే, ఎంబీబీఎస్ లో జాయిన్ అయినాడు కదా, శుభ్రత అనేది ఉంటుంది అనుకున్నాను సార్. కానీ ఇంకా మెల్లమెల్లగా ఇంట్లో ఏదైనా వస్తువు ముట్టుకున్నాడంటే ఇంకా చాలు, ఇంకా ముట్టుకున్న ముంబడే కడుగుతాడు సార్. మొదట్లో 3-4 సార్లు కడిగాడు సార్. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 10 సార్లు కడుగుతున్నాడు సార్. కడిగిందే కడిగి ఆ సబ్బు అయితే కరిగిపోతుందేమో కానీ నా చేతిలో ఉన్న క్రీములు పోవట్లేదు అంటున్నాడు సార్. ఇంకా స్నానానికి వెళ్ళాలన్నా కనీసం ఒక అర్ధగంట పైన వెళ్తాడు సార్. అది వెళ్ళే ముందు కూడా అంత శుభ్రంగా ఉందా లేదా అని చూసుకొని వెళ్తాడు సార్. ఇప్పుడు ఈ 3 నెలలుగా కొత్తగా ఏం చేస్తున్నాడంటే సార్, అది కిటికీలు మూస్తున్నాయా లేదా, తలుపులు మూస్తున్నాయా లేదా పదే చూస్తున్నాడు సార్. ఇంకా మా వల్ల అవ్వట్లేదు సార్. మేము ఎంత చెప్పినా వినట్లేదు సార్. ఇంకా మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీరే మా అవన్నీ మార్చండి సార్. మనోహర్, ఇప్పుడు మీ నాన్న చెప్పారు కదా, నీ ఆలోచనలు ఎట్లుంటున్నాయి ఈ టైంలో? అసలు నా ఆలోచనలు నా వల్ల కావట్లేదు సార్. అంటే నా వల్ల కావడం లేదు సార్. అది మొత్తం అంటే నువ్వు ఆపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ఆగడం లేదంట. అవును సార్. వస్తే ఎంతసేపు ఉంటుంది అది? నేను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకునేంత వరకు ఆలోచన అదే ఉంటూనే ఉండేది సార్. మొత్తం అదే ఆలోచనలు వస్తాయి సార్ నాకు. మొదట్లో ఎట్లా ఉండేది నీకు? చాలా తక్కువ, అంటే అప్పుడు చాలా తక్కువ సార్లు హ్యాండ్ వాష్ చేశారు. చాలా తక్కువ ఆలోచన ఉంది సార్. ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది సార్. నాకు అసలుకి కంట్రోల్ చేసుకుందాం అనుకున్న ఎంతలా ఆపుకోవాలని చూసినా అవ్వడం లేదు సార్. ఓకే, సరే, మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారండి. మీ అబ్బాయికి ఉన్న జబ్బు ఓసిడి అంటారు, అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. దీనిని ఎలా మనము చూస్తాము అంటే, చేసిన పనే పదే చేయటము, వచ్చిన ఆలోచన దానంతకు అదే రావటము, అంటే మన ప్రమేయం లేకుండానే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎంత ఆపుకోవాలనుకుంటే ఆగవు అవి. ఇవి ఎందుకు వస్తాయంటే, మన బాడీలో మన బ్లడ్లో కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ ఉంటాయి, కొన్ని పదార్థాలు ఉంటాయి. వాటి బ్యాలెన్స్ తప్పిపోవడం వలన ఇలాంటి ఆలోచనలు పదే రావటము,
ఆ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక పని చేయటం. ఇప్పుడు ఆ అబ్బాయికి అశుభ్రంగా ఉంది అని ఒక ఆలోచన వస్తుంది, దాన్ని అబ్సెషన్ అంటాం మనం. ఆ అబ్సెషన్ను తగ్గించుకోవాలంటే ఏం చేస్తున్నాడు? చేయి కడుక్కుంటున్నాడు, దాన్ని కంపల్షన్ అంటాం. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని అంటాం. ఇది మందులకు లొంగదా అంటే లొంగుతుంది, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దాన్ని ఫార్మకోథెరపీ అంటారు, అంటే మందులతోటి నయం చేయటం. మందులు ఉంటాయి. రెండవది ఏంటిదంటే ఆ అబ్బాయికి మెయిన్గా చేయాల్సింది బిహేవియరల్ థెరపీ అంటారు. అంటే ఆ అబ్బాయి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేదాన్ని బిహేవియరల్ థెరపీ అని అంటాం. దానిని ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అని అంటాం, ఈఆర్పి అంటారు. ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఆ అబ్బాయికి ఏదైతే ఒత్తిడి కలిగిస్తుందో, ఏ ఆలోచనల వలనైతే తను ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఆ పరిస్థితులకు మనము ఆ అబ్బాయిని తీసుకొని పోతాం. ఆ తర్వాత ఆ అబ్బాయిలో వచ్చే రియాక్షన్స్ను మనం కంట్రోల్ చేయడానికనే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. దానికి కొన్ని రిలాక్సేషన్ మెథడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈఆర్పి ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుంది? ఆ అబ్బాయిలో వచ్చే ఆ ఆలోచనలు వీటన్నిటిని మనము కంట్రోల్ చేస్తాం. ఆ తర్వాత ఇంకా పూర్తిగా తగ్గట్లేదు అని అంటే దానికి లాస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈసీటీ అని అంటారు, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటారు. ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. సో మీ అబ్బాయిని మీరు కరెక్ట్ ప్లేస్కే తీసుకొచ్చారు కాబట్టి మీరు వరి అవ్వాల్సింది లేదు, భయపడాల్సింది, దిగులు పడాల్సింది ఏమీ లేదు. ఆ అబ్బాయి మందులు వాడి కరెక్ట్గా మేము చెప్పిన పద్ధతులు కనుక పాటిస్తే నార్మల్గా ఉంటాడు ఆ అబ్బాయి. ఓకేనా?